వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. సో ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో నేను అన్ని సాసెస్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. టమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అండ్ సోయా సాస్, మైనోజ్ సాస్ అనమాట. వీటిని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అంటే అన్నీ మనకి ఇంట్లోనే అవైలబుల్గా ఉంటాయండి. వాటితోనే మనం ఈ సాసెస్ అన్ని తయారు చేసుకోవచ్చు. ప్రజెంట్ లాక్డౌన్ సిచ్యువేషన్ కాబట్టి ప్రతి దానికి బయటకు వెళ్ళకుండా హ్యాపీగా ఇలా ప్రిపేర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఒక 1 to 2 months వరకు కూడా బాగుంటాయి ఈ సాసెస్ అనేటివి. సో ఓన్లీ 1 ఇంగ్రీడియంట్ ఉంటే చాలు, మనం హ్యాపీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో అది వచ్చేసి వెనిగర్ అనమాట. వెనిగర్ ఒకటి ఉంటే చాలు, మనం అన్ని సాసెస్ని తయారు చేసుకోవచ్చు అనమాట. ఇది ఒకసారి తెచ్చి పెట్టుకున్నారనుకోండి, మీకు అన్ని సాసెస్లోకి యూజ్ అవుతుంది. అండ్ షుగర్ మిగతావన్నీ మీరు వీడియోలో చూడండి, అన్నీ మనకి ఇంట్లో అవైలబుల్గా ఉండే వాటితో మనం ఈ సాసెస్ని తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దాము. బయట కొనే వాటిలో ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారో, ఎలాంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేస్తారో మనకు తెలియదు. కాబట్టి హ్యాపీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మన హెల్త్ కూడా చాలా మంచిది. ఇలా ప్రిపేర్ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు. ఇక్కడ నేను పక్కాగా మెజర్మెంట్ స్పూన్స్ యూజ్ చేసి మీకు చూపిస్తున్నాను. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చాయండి. మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ వచ్చేసి టమాటో సాస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద గిన్నెలో ఒక 1/2 కిలో నేను టమాటోస్ తీసుకున్నాను. బాగా పండిన టమాటోస్ తీసుకుంటే మనకు టమాటో సాస్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. అందుకనేసి ఆ విధంగా తీసుకొని మంటను హై ఫ్లేమ్లో ఉంచుకొని 5 minutes వరకు కుక్ చేసుకున్నాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 minutesకి టమాటోస్ పైన ఉండే స్కిన్ అంతా చూడండి ఈ విధంగా పక్కకు వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటోస్ని పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఎటువంటి వాటర్ని యాడ్ చేయకుండా వీటిని మిక్సీ పట్టుకోవాలి ఫైన్గా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న టమాటో సాస్ని ఈ విధంగా స్ట్రైనర్ తీసుకొని వడపోసుకోవాలి. ఇలా చేసుకుంటే ఏమన్నా గుజ్జు ఉంటే పైన వస్తుంది, మిగతా ప్యూరీ అంతా కిందికి వస్తుంది. ఈ విధంగా వచ్చింది కదండి. నేను ఇంకోసారి మిక్సీ పట్టుకున్న వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండా మిక్సీ పట్టుకున్నాను. మళ్ళీ సెకండ్ టైం కూడా స్ట్రైన్ చేసాను. ఈ విధంగా వచ్చిందండి. దీన్ని పక్కకు తీసేసుకున్నాను, ఇంకా పారేసి అనమాట, అది యూజ్ చేయకుండా. ఈ టమాటో సాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 spoons రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 3 spoons షుగర్ని యాడ్ చేసుకోవాలి. 2 spoons రెడ్ చిల్లీ పౌడర్ని 3 spoons షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ని కూడా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మీరు టేస్ట్ చూసి సాల్ట్ని యాడ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా దగ్గరికి వచ్చింది కదా. ఈ విధంగా దగ్గరికి వచ్చినప్పుడు ఇందులో వెనిగర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 spoons వెనిగర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ వెనిగర్ని అంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకొంచెం దగ్గరగా వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఇంకొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి నేను ఇంత దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. దీన్ని పూర్తిగా చల్లారనిచ్చుకొని ఒక గ్లాస్ జార్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఇది ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుంది. మనం ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి దీన్ని ఎక్కువ మొత్తంలో చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు సోయా సాస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 కప్పు షుగర్ని తీసుకుంటున్నాను. షుగర్ని తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా షుగర్ అనేది మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి మనం సోయా సాస్ చేసుకోవడానికి. ఇలా కలుపుతూనే ఉంటే కొద్దిసేపటికి ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది షుగర్ అనేది. ఇలా కలుపుకుంటూనే ఉండాలండి మనం ఈ సోయా సాస్ చేసేటప్పుడు. ఇంకొద్దిసేపటికి చూడండి మనకు సోయా సాస్ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్లోకి షుగర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు మంటని లోలో పెట్టుకోవాలి. లోలో పెట్టుకొని ఏ కప్పుతో నేను షుగర్ తీసుకున్నానో అదే కప్పుతో 4 cups వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. అంతా ఒకటేసారి కాకుండా వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఒక 3 cups యాడ్ చేశాను. తర్వాత ఇంకో కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను నేను. ఈ విధంగా వేసుకొని వాటర్ని బబుల్స్ వచ్చేంత వరకు ఈ సోయా వాటర్ని మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోవాలండి ఈ సోయా సాస్ని. చూడండి ఈ విధంగా బబుల్స్ వచ్చాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 minutes వరకు దీన్ని అలాగే ఉంచాలి. 5 minutes తర్వాత ఇందులో ఒక 1/2 spoon సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత వెనిగర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 spoons వెనిగర్ తీసుకున్నాను. 2 spoons వెనిగర్ తీసుకొని బాగా కలుపుకొని అంతా ఒకసారి చల్లారనిచ్చుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్లోకి తీసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెడ్ చిల్లీ సాస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము.
నేను ఒక 8 ఎండుమిర్చిని హాట్ వాటర్లో 2 అవర్స్ ముందు నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఒకవేళ మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీస్ ఉంటే వాటినైనా యూజ్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి, ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. తర్వాత ఇందులో ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ని, 1 స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 స్పూన్ జీలకర్రని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత ఉంచుకొని మనము గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల టొమాటో సాస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వెనిగర్ని యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకోసారి 1 స్పూన్ టొమాటో సాస్ని యాడ్ చేసుకున్నాను. మొత్తంగా 2 స్పూన్ల టొమాటో సాస్ని యాడ్ చేసుకోవాలి. మూత ఉంచుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి, స్పైసీగా తీయగా చాలా బాగుంటుంది. టొమాటో సాస్ వేసాం కాబట్టి. చూడండి మనకు రెడ్ చిల్లీ సాస్ అనేది తయారైపోయింది. ఇప్పుడు గ్రీన్ చిల్లీ సాస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది మాత్రం కొద్దిగా తక్కువ క్వాంటిటీలో చేశానండి నేను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఒక చిన్న ముక్క అల్లంని ఈ విధంగా చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా ఒక 2 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. వీటిని మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 4 పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా కొద్ది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల అంటే ఒక 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకుని మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అంతా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇది కొద్దిగా మగ్గాలండి, అంటే పచ్చిమిర్చి ముక్కలు మెత్తపడాలి. చూడండి ఈ విధంగా మెత్తపడాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వెనిగర్ని వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఫైన్గా చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో అంతా నీట్గా క్లీన్ చేసుకొని ఇంకో స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందాక పేస్ట్ వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. ఇదంతా వేసేసుకొని ఆయిల్లో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ ధనియాల పొడిని, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంటే నాకు ఇక్కడ ఒక 1/2 కప్పు వరకు చేసుకున్నానండి, కొద్ది తక్కువ క్వాంటిటీలో చేశాను ఇది. నెక్స్ట్ వచ్చేసి మయోనైజ్ సాస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది ఎగ్లెస్ చేస్తున్నానండి నేను. ఇక్కడ మెజర్మెంట్స్ చెప్తున్నాను చూడండి. 1 కప్పు ఆయిల్ని వేసుకోవాలి. ఒక 1/2 కప్పు వరకు పాలను వేసుకోవాలి, చల్లని పాలను వేసుకోవాలి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఈ ఆవాలను కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. అంటే అంతా ఒకటేసారి ఆయిల్ వేయకూడదండి, ఫస్ట్ కొద్దిగా ఒక 1/2 కప్పు వేసుకోవాలి ఆయిల్ని. ఇప్పుడు ఇందులో 1 పించ్ మిరియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 కప్పు మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను, చల్లని మిల్క్ వేసుకోవాలండి. ఇప్పుడు 1 స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ సాల్ట్ని, 1 స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత ఉంచుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ వెనిగర్ని వేసుకోవాలి. వెనిగర్ వేసుకున్న తర్వాత ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలి. అంటే 5 సెకండ్స్ వరకు, అంటే ఎక్కువసేపు మిక్సీ పట్టకూడదు. తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు ఆయిల్ వేయాలి. మొత్తం 1 కప్పు ఆయిల్కి ఒక 1/2 కప్పు మిల్క్ ఈ రేషియోలో తీసుకున్నారనుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కువసేపు తిప్పకూడదండి, ఒక 5 సెకండ్స్ వరకే. మళ్ళీ మీరు ఎక్కువసేపు తిప్పారనుకోండి పాలలో వెనిగరు అండ్ నిమ్మరసం యూజ్ చేస్తారు కాబట్టి విరిగిపోతాయి. సో చూడండి పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చింది. మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉందనుకోండి ఇంకా క్రీమీగా వస్తుంది. అండ్ ఈ మయోనైజ్ సాస్ అనేది 5 డేస్ వరకు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అందుకని ఎక్కువ రోజులు అయితే కనుక పాడవుతుంది. సో ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి సాసెస్ అన్నీ కూడా. సో చూసారు కదండి సాసెస్ అన్నీ ఏ విధంగా చాలా సింపుల్గా తయారు చేయొచ్చు అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికి నచ్చిందని, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్, టేక్ కేర్.